Good afternoon to all. Myself Shiva from Defense. I like to explain the code of write a program to find the sum of until it becomes a single. Okay. First of all, we have to check the question what is given in this question. Write a program to find the sum of a until it becomes a single. అంటే ఏదో ఒక నంబర్ తీసుకొని అది సింగిల్ డిజిట్ వచ్చిన వారికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని క్వశ్చన్. ఇప్పుడు డెఫ్ సమ్ మనం డెఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫంక్షన్ ఆఫ్ కీవర్డ్ ఫంక్షన్ డిఫైన్ చేయడానికి డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. దాని తర్వాత వైల్ n ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ 10 ఇది యూజ్ చేశాక వైల్ లూప్ 10 ఉంది డిజిట్ మనం తీసుకున్న ఒక సింగిల్ డిజిట్ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఒక 10 కాకుండా 6 ఆర్ 7 తీసుకుంటే అది ఒక సింగిల్ వేరియబుల్ కాబట్టి మనం ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఎండ్ అయితే కోడ్ అనేది ఎగ్జాంపుల్ అందుకే మనం 10 తీసుకొని మనం కోడ్ని ఎక్స్టెండ్ చేస్తాం. దాన్ని సింగిల్ డిజిట్ కావడానికి ఎక్స్టెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్పుట్ ఏంటంటే మన ఎగ్జాంపుల్ ఏదో ఒక నంబర్ తీసుకుంటాం. 1 2 3 దాని అవుట్పుట్ ఏమొస్తుందంటే 6 వస్తుంది. అంటే ఎలా అంటే 1 + 2 + 3 6 వచ్చింది. అది మనకి సింగిల్ వేరియబుల్ కాబట్టి మనకి ఇక్కడ కోడ్ అయిపోతుంది. అదే డబుల్ వేరియబుల్ కావాలంటే ఎగ్జాంపుల్ 9 8 7 5 తీసుకుంటాం. దాని సమ్ అంటే 9 + 8 + 7 + 5 ఈక్వల్స్ టు 29. మన దీన్ని 29 వచ్చిందో డబుల్ వేరియబుల్ కాబట్టి మన దీనికి ఒక ప్లస్ చేయాలి. ఈక్వల్స్ టు 2 + 9 ఇది ఒక వేరియబుల్. అది కూడా మనకి డబుల్ వేరియబుల్ కాబట్టి దాని మీద ప్లస్ చేస్తే 1 + 1 ఈక్వల్స్ టు మనకు సింగిల్ వేరియబుల్ వచ్చింది. దాన్ని డిఫైన్ చేయడానికి ఇదంతా యూజ్ చేస్తాం.